వెల్కమ్ టు టీసాట్. యాంత్రిక శాస్త్రానికి సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము యాంత్రిక శాస్త్రంలో మరొక కీ ఆస్పెక్ట్ అయినటువంటి సరళ హరాత్మక చలనం గురించి ఇతర అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ యాంత్రిక శాస్త్రంలో రేఖీయ చలనం గురించి, భ్రమణ చలనాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చలనంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం అంటే సమాన కాల వ్యవధుల్లో పునరావృతమయ్యేటటువంటి చలనాలకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భ్రమణ చలనంలో కూడా ఆవర్తన చలనం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక నిర్దిష్ట కాల పరిధి తర్వాత పరిభ్రమణం పూర్తయిన తర్వాత లేదా భ్రమణం పూర్తయిన తర్వాత మళ్ళీ అదే భ్రమణము పరిభ్రమణము స్టార్ట్ కావడం అనేది చూస్తాం. సో అక్కడ పూర్తి భ్రమణము పూర్తి పరిభ్రమణాలు కనిపిస్తూ ఉంటే ఇక్కడ మనం చూడాల్సింది డోలన చలనము లేదా కంపన చలనాలు అంటాం. ఇక్కడ కూడా ఆవర్తన చలనం మాదిరిగానే కనిపిస్తుంది, కానీ ఇది కంప్లీట్గా భ్రమణ చలనం కాదు. భ్రమణ చలనంలో ఒక పార్ట్గా దీన్ని మనం అధ్యయనం చేస్తాం. సమాన కాల వ్యవధుల్లో ఒకే పథాన్ని అనుసరించేటటువంటి ఏ చలనాన్నైనా సరే ఆవర్తన చలనము అని చెప్పేసి అంటాం. అంటే అక్కడ పునరావృతం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకు రేఖీయ చలనంలో ఇలాంటి పునరావృతం అనేటటువంటిది కనిపించదు, కానీ భ్రమణ చలనంలో అదేవిధంగా సరళ హరాత్మక చలనంలో ఈ ఆవర్తనాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. రిపిటేటివ్గా అవే చలనాలు మనకు పునరావృతం అయ్యేటటువంటి ధర్మాన్ని మనం చూస్తాం. ఆవర్తన చలనంలో ఉన్న వస్తువు ముందుకు వెనక్కు ఒకే మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే దానినే మనము ఆసిలేటింగ్ మోషన్ అని చెప్పేసి కానీ లేదా డోలన చలనం అనేటటువంటి అంశాలుగా వీటిని మనం చెప్తాం. కంపన చలనము లేదా డోలన చలనంగా దీన్ని మనం చెప్తాం. ఇది ఆవర్తన చలనంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉయ్యాలలో పాపాయిని వేసి ఊపేటటువంటి క్రమంలో దాని యొక్క చలనాలు కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రెండు బిందువుల మధ్య అటు ఇటు కంపించేటటువంటి చలనం మనందరికీ తెలిసిందే. మరి దీన్ని కూడా మనము ఆవర్తన చలనము లేదా కంపన చలనము లేదా డోలన చలనానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. గోడ గడియారంలో లోలకం చేసేటటువంటి చలనం అంటే మనకు లోలకపు గడియారాలు అనేవి ఉండేవి. ప్రస్తుతం సైన్స్లో ప్రాచీనమైనటువంటి వస్తు సంపద మొత్తం కూడా అదృశ్యమవుతూ నూతనమైనటువంటి సాంకేతికత మనకు కనిపిస్తూ ఉన్నటువంటి తరుణంలో లోలక గడియారాలు ప్రస్తుతం మనకు పెద్దగా ప్రాచుర్యంలో లేవు. మరి లోలక గడియారంలో చేసేటటువంటి కంపనాలు కూడా లోలకం చేసేటటువంటి కంపనాలు కూడా మనకు ఆవర్తన చలనంగా కనిపిస్తుంది. అదేవిధంగా గాలిలో ధ్వని ప్రయాణించేటటువంటి సందర్భంలో గాలి కణాలు చేసేటటువంటి ముందుకు వెనుకకు కదులుతాయని చెప్పేసి అనుకున్నాం అనుదైర్ఘ్య తరంగాల రూపంలో. మరి ఆ సందర్భంలో ఆ చలనాలు కూడా మనకు ఆవర్తన చలనంగానే కనిపించే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ డోలన చలనంలో ఉన్నటువంటి వస్తువు డోలనాలు ఆపి స్థిరత్వాన్ని పొందేటటువంటి స్థానం ఏదైతే ఉందో దానిని విరామ స్థానము, రెస్ట్ పొజిషన్ లేదా సమతా స్థితి, ఈక్విలిబ్రియం స్టేట్ అనేటటువంటి పేర్లతోటి పిలుస్తాం. సో డోలనాలు మొత్తం ఆపిన తర్వాత అది విరామ స్థితికి లేదా సమతా స్థితికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ సరళ హరాత్మక చలనానికి సంబంధించి చూస్తే ఒక స్థిరమైనటువంటి పథంలో ప్రయాణించేటటువంటి వస్తువు దాని త్వరణం స్థానభ్రంశానికి అనులోమానుపాతంలో ఉంటూ విరామ స్థానానికి ఇరువైపులా ఉండేటటువంటి ప్రయత్నం జరిగితే అలాంటి చలనాన్ని మనం ఇక్కడ సరళ హరాత్మక చలనం అని చెప్పేసి అంటాం. మరి దీనికి సంబంధించినటువంటి ప్రయోగాలను అధ్యయనాలను చేసినటువంటి వ్యక్తిగా మనకు గెలీలియో గెలీలీ కనిపిస్తారు. తను ఒకసారి చర్చికి వెళ్ళినటువంటి సందర్భంలో చర్చి యొక్క పైకప్పు నుంచి ఒక తీగ ద్వారా లేదా తాడు ద్వారా ఒక క్యాండిల్ని వేలాడదీసినప్పుడు గాలికి అటు ఇటు కదులుతుండడాన్ని గమనించాడట. ఈ చలనం ఏదో ప్రత్యేకంగా ఉంది అనేటటువంటి ధోరణిలో మరికొన్ని అధ్యయనాలు చేసిన తర్వాత ఆ రకమైనటువంటి చలనానికి తను సరళ హరాత్మక చలనం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి అనేకమైనటువంటి దృగ్విషయాలు ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి పరిస్థితులలో వాటిని గురించి అధ్యయనం చేద్దాం. ఇక్కడ వస్తువు చేసేటటువంటి చలనాలన్నీ కూడా సరళ హరాత్మక చలనాలు కావు. దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి షరతులను అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వస్తువు విరామ స్థానానికి రెండు వైపులా కంపన చలనంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే విరామ స్థానానికి ఒకవైపు మరియు విరామ స్థానానికి మరొక వైపు ఈ రెండు బిందువుల మధ్య అది ఆవర్తనంగా చలనం చేస్తూ ఉండాలి. త్వరణం దిశ ఎల్లప్పుడూ విరామ స్థానం వైపుకు ఉండాలి. అదేవిధంగా త్వరణం యొక్క పరిమాణము వస్తువు యొక్క స్థాన భ్రంశానికి అనులోమానుపాతంలో ఉండేటటువంటి ప్రయత్నం జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏదైనా ఒక సపోర్ట్కి ఒక తీగ ద్వారా వేలాడదీయబడినటువంటి లోహపు గుండుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో దీన్ని మరో రకంగా
లఘు లోలకము సింపుల్ పెండ్యులం అనేటటువంటి పదంతో చెప్తాం. సో ఎప్పుడైతే ఇది నిశ్చల స్థితిలో ఉందో దీన్ని మనము ఈక్విలిబ్రియం పాయింట్ లేదా విరామ స్థానము లేదా విరామ బిందువుగా మనం చెప్తాం, లేదా సమతా స్థితి కూడా దీన్నే మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇలాంటి సందర్భంలో దీనిని ఒకవైపుకి లాగి వదిలివేసినప్పుడు ఇక్కడ ఇది గరిష్టమైనటువంటి స్థానభ్రంశాన్ని పొందే బిందువు కాగా ఇక్కడ మరొక గరిష్టమైనటువంటి స్థానభ్రంశాన్ని పొందేటటువంటి బిందువుగా కనిపిస్తుంది. ఈ రెండు బిందువుల మధ్యనే ఈ లఘులోలకం అనేది ఆసిలేషన్స్ కంపనాలు లేదా డోలనాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ ఈ లఘులోలకం యొక్క త్వరణము ఏ అనేటటువంటిది ఎల్లప్పుడూ కూడా విరామ స్థానం వైపే ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా విరామ స్థానం వైపుకే దాని యొక్క త్వరణం అనేది ఉంటుంది. సో ఇలా ఈ రెండు బిందువుల మధ్య ఇది అటు ఇటు కదిలేటటువంటి సన్నివేశాన్ని మనం సరళ హరాత్మక చలనంగా మనం చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. సో దీనికోసము ఈ కండిషన్స్ 3 కండిషన్స్ ఖచ్చితంగా అది సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. మనకు కొన్ని సందర్భాల్లో చూడండి, చెట్ల కొమ్మలు కూడా ఒక గాలికి నిర్దిష్టమైనటువంటి కదలికలు చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. వాటిని కూడా మనము అటు ఇటు కదులుతున్నటువంటి సందర్భంలో సరళ హరాత్మక చలనంగానే భావించాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ని కనుక మనం గమనిస్తే, సరళ హరాత్మక చలనం అనేది డోలన చలనంలో ఆసిలేషన్స్ చేసేటటువంటి క్రమంలో ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా చూస్తాం. ఇక్కడ ఆవర్తన చలనంలో ఉన్న వస్తువు విరామ స్థానం నుండి పొందేటటువంటి గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అనేటటువంటి పదంతో చెప్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇది గరిష్ట స్థానం అనుకుంటున్నప్పుడు ఈ విరామ స్థితి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి ఈ దూరాన్ని మనము కంపన పరిమితిగా చెప్తాం. ఎందుకంటే ఇక్కడ ఈ బిందువుని దాటి లఘులోలకం ప్రయాణించజాలదు కాబట్టి దీన్నే మనము కంపన పరిమితికి సంబంధించినటువంటి అంశంగా చెప్తూ ఉన్నాం. దీని తర్వాత సరళ హరాత్మక చలనానికి ఉదాహరణలు, ఒక ఉయ్యాలను ఊపినటువంటి సందర్భంలో అంటే ఒక వైపుకి లాగి వదిలివేసినప్పుడు దానిలో కల్పించేటటువంటి రెగ్యులర్ ఆసిలేషన్స్ అన్నీ కూడా మనము సరళ హరాత్మక చలనానికి ఉదాహరణగా చెప్తాం. లోలకపు గడియారంలోని లోలకం చేసేటటువంటి చలనాలు కావచ్చు, కుట్టు మిషన్లో సూది కుట్టేటటువంటి క్రమంలో పైకి కిందికి చేసేటటువంటి చలనాలు కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఇక్కడ సరళ హరాత్మక చలనంగా చెప్తాం. యు ఆకారపు నీటి గొట్టంలో ఇలాంటి ఒక యు ఆకారపు గొట్టాన్ని తీసుకొని దీంట్లో వాటర్ని కనుక పోసినట్లయితే ఈ వాటర్లో కదిలేటటువంటి కదలికలు కూడా మనకు సరళ హరాత్మక చలనాన్నే పోలి ఉంటాయి. ఒకవైపు కిందికి వస్తే మరోవైపు పైకి వస్తుంది. తిరిగి ఇదే నీటి మట్టం కిందికి దిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీటి మట్టం పైకి కదలడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇలా ఎగువకు దిగువకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం సరళ హరాత్మక చలనం అంటాం. సరళ హరాత్మక చలనంలో ఉన్న వస్తువుకు గరిష్ట కంపన పరిమితి ఉన్న బిందువు వద్ద గరిష్ట గురుత్వాకర్షణ బలాలు, గరిష్ట స్థితిజ శక్తి మరియు గతిజ శక్తి అనేది శూన్యంగా ఉండేటటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. సో ఇక్కడ ఇది సపోర్ట్ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక లఘులోలకం ఇలా ఉన్నటువంటి సందర్భంలో రైట్ ఇక్కడ మ్యాక్సిమం కంపన పరిమితి అనేది ఇక్కడ మనకు జరుగుతుంది. సో ఇక్కడ గరిష్ట స్థానభ్రంశాన్ని పొందినటువంటి సందర్భంలో దీన్ని మనం కంపన పరిమితి అనుకుంటున్నాం కదా. మరి ఇక్కడ గనక గమనిస్తే ఇటువైపు లాగేటటువంటి గురుత్వాకర్షణ బలాలు గరిష్టంగా ఉంటాయని, ఇది మ్యాక్సిమం పొజిషన్ కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వేగం అనేది శూన్యం అవుతుంది కాబట్టి గతిజ శక్తి అనేది శూన్యంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదే ఇక్కడికి ఈ విరామ స్థానం దగ్గరకు వచ్చినప్పుడు కంపన చలనాలు చేసేటటువంటి సందర్భంలో దీని యొక్క స్థితిజ శక్తి శూన్యం అవుతుంది, గతిజ శక్తి గరిష్టంగా ఉండేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో దీని తర్వాత అవతల వైపుకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మ్యాక్సిమం పాయింట్ని రీచ్ అయినటువంటి సందర్భంలో సేమ్ కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి. సో విరామ స్థానానికి ఇరువైపులా అది చేరేటటువంటి గరిష్ట స్థానభ్రంశం దగ్గర ఈ కండిషన్స్ అనేవి మనకు అప్లికబుల్ అవుతాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని స్టేట్మెంట్స్ రూపంలో అడిగేందుకు అవకాశం ఉంది, ఎందుకంటే మోస్ట్ కన్ఫ్యూజ్డ్ ఏరియాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి. గరిష్ట బిందువు వద్ద ఇక్కడ స్థితిజ శక్తి మాత్రమే ఉంటుంది, గతిజ శక్తి ఉండదు. ఎందుకంటే ఈ గరిష్ట బిందువు దగ్గర చలనం చేస్తున్నా కూడా కొద్ది సెకండ్ల పాటు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో దాని యొక్క వేగం ఇక్కడ శూన్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది. గురుత్వాకర్షణ బలం వల్ల తిరిగిది ఆసిలేషన్ చేసేటటువంటి క్రమంలో దాని యొక్క వేగం క్రమక్రమంగా పెరిగి విరామ స్థానం దగ్గర వేగం గరిష్టంగా ఉండే సన్నివేశంలో మనకు దాని యొక్క గతిజ శక్తి గరిష్టంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ స్థితిజ శక్తి గరిష్టంగా ఉంటుంది, గతిజ శక్తి శూన్యము. ఇక్కడ స్థితిజ శక్తి శూన్యంగా ఉంటుంది, గతిజ శక్తి గరిష్టంగా ఉండేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే చూద్దాం, సరళహరాత్మక చలనంలో ఉన్న వస్తువుకు విరామ స్థానం వద్ద కనిష్ట గురుత్వాకర్షణ బలాలు,
గరిష్ట గతిజ శక్తి ఉంటుంది, మరియు కనిష్ట స్థితిజ శక్తి ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ చలనంలో ఉండేటటువంటి క్రమంలో విరామ స్థానం దగ్గర దాని యొక్క వేగము గరిష్టంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి సన్నివేశాలు మనం చూడవచ్చు. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మొత్తం ఏ బిందువు వద్ద అయితే కేంద్రీకృతం అవుతుందో ఆ బిందువుని మనము ద్రవ్యరాశి కేంద్రము, సెంటర్ ఆఫ్ మాస్ అనేటటువంటి ప్రయత్నంగా చూస్తాం. కాబట్టి చూడండి, ఎత్తుగా ఉన్నటువంటి కొండల మీదకి ఎక్కే వ్యక్తులు నిటారుగా నిలువుగా నిలబడి ప్రయాణించడం కాకుండా వంగి ప్రయాణించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తారు. ఎందుకు అంటే నిటారుగా నిలువుగా ఉన్నటువంటి సందర్భంలో వారి యొక్క ద్రవ్యరాశి కేంద్రము భూమి యొక్క ఉపరితలం నుంచి ఎత్తుకు పెరిగేటటువంటి అవకాశం ఉంది. మరలా ఎత్తుగా గురుత్వ కేంద్రము లేదా ద్రవ్యరాశి కేంద్రాలను కనుక కలిగి ఉన్నట్లయితే ఆ వస్తువులకి స్థిరత్వం తక్కువగా ఉండి ఈజీగా పడిపోయేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి చూడండి, నిలువుగా నిలబెట్టినటువంటి చాక్ పీస్ని ఈజీగా పడవేయచ్చు, కానీ అదే దొర్లుతూ ఉన్నటువంటి చాక్ పీస్ని పడవేయడానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేల మీద పడిపోయింది. కాబట్టి దాని యొక్క గురుత్వ కేంద్రము లేదా ద్రవ్యరాశి కేంద్రం అనేది భూమికి చాలా దగ్గరగా ఉంటున్నటువంటి పరిస్థితి. అదే దాన్ని కనుక నిలబెట్టినట్లయితే భూ ఉపరితలం నుంచి అది కొంత ఎత్తులో ద్రవ్యరాశి కేంద్రం అనేది ఉంటుంది. కాబట్టి ఈజీగా దాన్ని పడవేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఇదొక ప్రత్యేకమైనటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. సో ఇక్కడ గమనిస్తే ఒక వస్తువు యొక్క భారం మొత్తం ఏ బిందువు గుండా పనిచేస్తుందో ఆ బిందువును ఆ వస్తువు యొక్క గరిమనాభి లేదా గురుత్వ కేంద్రంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఒక జామితీయ ఆకారాలలో క్రమాకార వస్తువు అని చెప్పేసి అని ఉంటుంది, క్రమరహిత వస్తువు అనేది ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ జామితీయ ఆకారాలన్నీ కూడా క్రమాకార వస్తువులుగా మనం చూస్తాం. ఒక సర్కిల్ని చూస్తే ఈ సర్కిల్ యొక్క జామితీయ కేంద్రం ఏదైతే ఉందో అదే దాని యొక్క గరిమనాభి లేదా గురుత్వ కేంద్రం దగ్గర ఉంటుంది. అంటే ఈ సర్కిల్ యొక్క ద్రవ్యరాశి మొత్తము ఈ కేంద్రం దగ్గరనే కేంద్రీకృతమై ఉంటుంది. ఒకవేళ దీన్ని మనం లిఫ్ట్ చేయాలి అంటే ఈ ద్రవ్యరాశి కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని పైకి గనక లేపగలిగితే అది సులభంగా పైకి లేచేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ దీన్ని నిలువుగా ఉంచినప్పుడు చూడండి, భూమికి కొంచెం ఎత్తులో దీని యొక్క ద్రవ్యరాశి కేంద్రం అనేది కనిపిస్తూ ఉంది. అదే బోర్లించినటువంటి ఒక కాయిన్ని కనుక మనం గమనిస్తే దీని యొక్క ద్రవ్యరాశి కేంద్రం అనేది ఇక్కడ దీని యొక్క సెంటర్ దగ్గరనే మనకు కనిపిస్తుంది, కానీ భూమికి తక్కువ ఎత్తులో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి కేంద్రం అనేది ఆ వస్తువు యొక్క జామితీయ కేంద్రంగా ఉంటుంది, కానీ పూర్తిగా ఆ వస్తువుకి చెంది ఉండవచ్చు, చెంది ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వలయాన్ని కనుక మనం గమనిస్తే వలయం మధ్యలో మొత్తం కూడా బోలుగా ఉంది. ఇక్కడ ఈ రింగ్ యొక్క ద్రవ్యరాశి ఏమీ ఇక్కడ కనపడట్లేదు, అయినా కూడా దీని యొక్క ద్రవ్యరాశి కేంద్రం అనేది దాని మధ్యలో ఉంది. సో దాని యొక్క ద్రవ్యంతో నిమిత్తం లేకుండా ద్రవ్యరాశి కేంద్రం అనేది దాని యొక్క జామితీయ కేంద్రాల దగ్గర ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో సర్క్యులర్ డిస్క్ అయితే ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర దాని యొక్క ద్రవ్యం కూడా కనిపిస్తుంది, కానీ ఇక్కడ రింగ్ లాంటి దాన్ని కనుక మనం గమనిస్తే మధ్య ప్రాంతంలో ద్రవ్యం అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో ద్రవ్యరాశి కేంద్రము ద్రవ్యంతో నిమిత్తం లేకుండా కూడా ఎగ్జిస్ట్ అయ్యేటందుకు అవకాశం ఉంది అనేటందుకు ఇదొక నిదర్శనంగా మనం చూస్తాం. క్రమాకార వస్తువుల ద్రవ్యరాశి మరియు గురుత్వ కేంద్రాలు వాటి యొక్క జామితీయ కేంద్రాలతో ఏకీభవించేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒక రెక్టాంగిల్ని కనుక మనం గమనిస్తే దీని యొక్క ద్రవ్యరాశి కేంద్రం ఎక్కడుంటుంది అంటే దీని యొక్క కర్ణాలను పరస్పరం ఒకదానితో ఒకటి అనుసంధానం చేసినప్పుడు, ఎదురెదురు శీర్షాలను అనుసంధానం చేసినప్పుడు వీటి యొక్క డయాగ్నల్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర మనకు అది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీని యొక్క స్థిరత్వం అనేది ఈ బిందువు దగ్గర కేంద్రీకృతం అయి ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా త్రిభుజానికి కావచ్చు, ఇక్కడ వృత్తానికి కావచ్చు, ఇది ఒక రింగ్ యొక్క మధ్య భాగంలో దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మనకి ఇక్కడ చూస్తుంది. వస్తువుల యొక్క స్థిరత్వాన్ని ఆపాదించడంలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మరి ఈ కోణంలో చూస్తే గరమనాభి తక్కువ ఎత్తులో ఉండేటటువంటి వస్తువులకు స్థిరత్వం అధికంగా ఉంటుంది. కాబట్టే స్పోర్ట్స్ కార్స్ అనేటటువంటివి ఎక్కువ ఎత్తులో ఉండకుండా భూమికి తక్కువ ఎత్తులో ఉండేటట్లుగా వాటిని డిజైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నార్మల్ కార్లతో కంపేర్ చేస్తే చూడండి, స్పోర్ట్స్ కార్స్ యొక్క ఎత్తు చాలా తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవి ఎంత ఎక్కువ వేగంతో ప్రయాణించినా కూడా వాటి యొక్క స్థిరత్వానికి ఏ విధమైనటువంటి ఢోకా ఉండదు. అదేవిధంగా స్పోర్ట్స్ బైక్లకు సంబంధించి వెడల్పైన చిన్న చిన్న చక్రాలను బిగించి దాని యొక్క గర్మనాభి స్థానాన్ని ఎప్పుడూ కూడా తక్కువ ఎత్తులో, అంటే భూమి నుంచి తక్కువ ఎత్తులో ఉండేటటువంటి ప్రయత్నం చేపిస్తారు, స్థిరత్వాన్ని అధికంగా ఆపాదించడం కోసం. సో ఇక్కడ గరిమనాభి స్థానం ఎత్తు పెరిగే కొద్దీ వస్తువుల యొక్క స్థిరత్వం అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి చూడండి, ఉయ్యాల్లో పాపాయిని వేసినప్పుడు తను పడుకోనున్నంతసేపు ఉయ్యాలకు ఎలాంటి ప్రమాదం ఏర్పడదు, అందులో ఉన్న బిడ్డకు ఎలాంటి ఇబ్బంది కలగదు. ఒకవేళ అందులో ఉన్న పాపాయి గనక
ఉయ్యాలలో లేచి నిలబడింది అనుకోండి, ఇమీడియట్గా ఉయ్యాల ఒకవైపు ఒరిగిపోవడం, పాపాయి కింద పడడం అనేది మనం చూస్తూ ఉంటాం. దీనికి రీజన్ ఏంటి అంటే పాపాయి పడుకున్నప్పుడు భూమికి తక్కువ ఎత్తులో ఆ ద్రవ్యరాశి కేంద్రం లేదా గురుత్వ కేంద్రం అనేది ఉంటుంది. ఎప్పుడైతే తను ఉయ్యాల్లో లేచి నిలబడడం అనేది జరుగుతుందో ఇమీడియట్గా ఆ గురుత్వ కేంద్రం యొక్క ఎత్తు పైకి జరగడం అనేది ప్రారంభమవుతుంది. భూమి యొక్క ఉపరితలం నుంచి ద్రవ్యరాశి యొక్క కేంద్రము ఎత్తుకు పెరుగుతున్న కొద్దీ స్థిరత్వం తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడ ఆ పాపాయి ఉయ్యాల్లోంచి పడిపోయేటందుకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది. వస్తువుల యొక్క స్థిరత్వము దాని యొక్క ఆధారతలం మీద వైశాల్యానికి అనులోమానుపాతంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా గురుత్వ కేంద్రం యొక్క ఎత్తుకు విలోమానుపాతంలో ఉంటుందనేటటువంటి అంశాన్ని గుర్తిస్తాం. కాబట్టి ఏవైనా స్తూపాలను నిర్మించేటటువంటి క్రమంలో వాటి యొక్క ఆధారతలము గరిష్టంగా ఉండేటట్లుగా గనక కన్స్ట్రక్షన్ చేసినట్లయితే వీటికి స్థిరత్వం అధికంగా ఉంటుంది. కాబట్టి వాటిని పడవేసేటటువంటి క్రమంలో ఎక్కువ బలాన్ని మనం ప్రయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా సన్నగా ఉన్నటువంటి స్తూపాకారపు స్తంభాలను కనుక ఏర్పాటు చేసినట్లయితే తక్కువ బలంతో వీటిని మనం కిందికి పడవేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆధారతలం యొక్క వైశాల్యం అనేది చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేసరికి ఆధారతలం యొక్క వైశాల్యం అధికంగా ఉంది కాబట్టి వీటికి స్థిరత్వం ఎక్కువ అని చెప్పి. అదేవిధంగా చూస్తే ఇక్కడ స్థిరత్వాలకు సంబంధించి లేదా నిశ్చల స్థితికి సంబంధించి 3 రకాలైనటువంటి నిశ్చల స్థితులను మనం పేర్కొనే ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో భాగంగా మొదటిది మనకు స్థిర నిశ్చల స్థితి. ఏదైనా ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు దాని యొక్క స్థితి మారి బలాన్ని తొలగించిన తర్వాత తిరిగి యథాస్థానానికి గనక రాగలిగితే దాన్ని మనం స్థిర నిశ్చల స్థితిలో ఉందని చెప్పేసి అంటాం. మనకు ఈ మధ్యకాలంలో ఒక బాక్సింగ్ మిషన్ లాంటి దాంట్లో గట్టిగా కిక్ ఇచ్చిన తర్వాత అది వెనకకి వెళ్ళిపోయి తిరిగి యథాస్థానానికి రావడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మన పంచ్ యొక్క పవర్ ఎంత ఉందనేది క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. సామాజిక మాధ్యమాల్లో షార్ట్స్ రూపంలో, రీల్స్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. సో ఆ పంచ్ ఇచ్చినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఒక అమరిక వెనుకకు వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని మీద ఎంత బలం ప్రయోగించబడిందో క్యాల్కులేట్ చేసిన తర్వాత తిరిగి అది యథాస్థానానికి రావడం అనేది జరుగుతుంది. సో అలాగే హిట్ మీ డాల్ అనేటటువంటి బొమ్మ కూడా మనం ఎంత గట్టిగా కొట్టినా కూడా అది దాని యొక్క స్థానాన్ని అటువైపు మార్చుకొని తిరిగి యథాస్థితికి రావడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా మనకు స్థిర నిశ్చల స్థితిలో ఉండేటటువంటి అంశాలుగా మనం చూస్తాం. క్రింది వానిలో ఏవి స్థిర నిశ్చల స్థితిలో ఉన్న వస్తువులో గుర్తించండి అనేటటువంటి కోణంలో ఇక్కడ మనకు క్వశ్చన్ పడేటటువంటి అవకాశం అనేది ఉంది. లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనం చూసేటందుకు అవకాశం ఉంది. మరొకటి మనము అస్థిర నిశ్చల స్థితిగా చూస్తూ ఉన్నాం. ఏదైనా వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు దాని యొక్క స్థితి మారి బలాన్ని తొలగించిన తర్వాత అది యథాస్థితిని కనుక పొందకపోతే అది అస్థిర నిశ్చల స్థితిలో ఉందని చెప్పేసి అంటాం. నిలువుగా నిలబెట్టినటువంటి వస్తువులను దాని మీద బలాన్ని ప్రయోగించి కింద పడేసినప్పుడు తిరిగి అది యథాస్థితి గనక రాలేకపోతే దాన్ని మనం అస్థిర నిశ్చల స్థితిగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆయిల్ డబ్బాని కానివ్వండి లేదా చాక్పీస్ వంటి వాటిని నిలబెట్టి దాని మీద బలాన్ని అప్లై చేసి కింద పడేసిన తర్వాత అది తిరిగి యథాస్థానానికి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ కోణంలో నిలువుగా నిలబెట్టినటువంటి చాక్పీస్ కావచ్చు, వాటర్ బాటిల్స్ లాంటివన్నీ కూడా స్తూపాకార వస్తువులన్నీ కూడా అస్థిర నిశ్చల స్థితిలో ఉన్నాయని చెప్పేసి అని చెప్తాం. ఇక మరికొన్ని అంశాలు తటస్థ నిశ్చల స్థితి. ఒక వస్తువుపై బాహ్య బలాన్ని ప్రయోగించినప్పుడు దాని యొక్క స్థానంలో మార్పు వచ్చి దాని సమతా స్థితిలో గనక మార్పు లేకపోతే అది తటస్థ నిశ్చల స్థితిలో ఉందని చెప్పేసి అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు గోళీలు అనేవి తెలుసు. వీటిని మనము ఎంత బలాన్ని ప్రయోగించినా కూడా వీటి యొక్క గురుత్వ కేంద్రము ఎప్పుడు కూడా భూమికి సమానమైనటువంటి దూరంలో ఉంటుంది. అఫ్ కోర్స్ దీని మీద బలాన్ని ప్రయోగించినప్పుడు కొంత దూరం ప్రయాణించి నిశ్చల స్థితిని పొందుతుంది, కానీ దీని యొక్క ఆకారంలో ఎలాంటి మార్పు అనేది జరగదు. స్థానంలో మాత్రమే మార్పు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులలో గోళీలు కావచ్చు, బంతులు కావచ్చు, అదేవిధంగా రోడ్డు రోలర్ ఇవన్నీ కూడా తటస్థ నిశ్చల స్థితిలో ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. ఒక దృఢ వస్తువులో ఏదైనా ఒక బిందువు స్థిరీకరించబడి ఆ వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ బిందువు ఆధారంగా వస్తువు తిరిగేటటువంటి దృగ్విషయాన్ని మనం బలభ్రామకము, టార్క్ అనేటటువంటి పదంగా చెప్తాం. సో ఇక్కడ చూడండి, ఒక స్క్రూని ఫిట్ చేయాల్సినటువంటి సందర్భంలో ఒక రెంచ్ లేదా స్పానర్ అనేటటువంటి దాన్ని దీనికి అమర్చి బలాన్ని ఎక్కడ ప్రయోగిస్తాము? ఈ స్క్రూ మీదనో లేకపోతే స్క్రూని పట్టుకున్న టార్క్ యొక్క ఈ పొజిషన్ దగ్గరనో మనం బలాన్ని ప్రయోగించము. దీని యొక్క చివరన బలాన్ని అప్లై చేసినప్పుడు ఈ బలం మొత్తం ఎక్కడ పనిచేస్తుంది అంటే స్క్రూ యొక్క సెంటర్ ఏదైతే ఉందో, కేంద్రం ఏదైతే ఉందో ఈ కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని బలం పనిచేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. అప్లై చేసిందేమో ఇక్కడ, బలం పనిచేసిందేమో స్క్రూ మీద, కానీ బలం పనిచేసేటటువంటి స్థానమేమో దాని యొక్క కేంద్రం మీద అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి.
అలాగే మడత బందుకు సంబంధించి కూడా మనం చూస్తాం. అంటే డోర్లను జాయింట్ చేసేటటువంటి క్రమంలో అక్కడ మనం బలాన్ని ఎక్కడ ప్రయోగిస్తామంటే డోర్ యొక్క చివర ప్రయోగిస్తాము. కానీ ఆ బలానికి సంబంధించినటువంటి పని ఎక్కడ జరుగుతుంది అంటే ఈ దర్వాజకు మరియు డోర్కు మధ్యలో ఉన్నటువంటి మడత బందు అనేటటువంటి దాని మీద అప్లై చేయబడడం ద్వారా మడత బందులో ఉన్నటువంటి ఆ రాడ్ని ఆధారంగా చేసుకొని అది జరిగేటటువంటి అటు ఇటు కదిలేటటువంటి పరిణామ క్రమాన్ని మనం చూస్తాం. దీన్నే మనం బల భ్రామకానికి సంబంధించినటువంటి అంశంగా మనం చూడవచ్చు. అదేవిధంగా ఓపెనర్ సహాయంతో బాటిల్ని మూత తీసేటటువంటి క్రమంలో బాటిల్ యొక్క అంటే ఇక్కడ కూల్ డ్రింక్ బాటిల్ యొక్క మూతలు మనం నేరుగా లాగడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓపెనర్ ద్వారా ఓపెనర్ యొక్క హ్యాండిల్ చివరన మనం బలాన్ని ప్రయోగిస్తాం. కానీ బాటిల్ మూత యొక్క మధ్య ప్రాంతంలో ఈ బలం ప్రయోగించబడి మూత ఈజీగా ఓపెన్ అయ్యేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి దృగ్విషయాలన్నీ మనకు చాలా సహజంగా కనిపిస్తూ ఉంటాయి. వాటి వెనకాల ఉన్నటువంటి అంశంగా మనం బలభ్రామకాన్ని చూస్తాం. ఇక్కడ బలభ్రామకం అనేది ఎల్లప్పుడూ ఒక స్థిరమైనటువంటి బిందువు ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి ఆ దిశలోనే మనం బలాన్ని ప్రయోగించాలి కాబట్టి దీన్ని మనం సదిశ రాశిగా చెప్తూ ఉంటాం. ప్రమాణాల విషయానికి వచ్చేసరికల్లా డైన్ సెంటీమీటర్ మరియు న్యూటన్ మీటర్లు అనేటటువంటివి మనకి ఇక్కడ ప్రమాణాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వస్తువు బలప్రయోగ బిందువు నుండి ఆధారానికి మధ్య గల దూరము మరియు ప్రయోగించిన బలం యొక్క పరిమాణాల లబ్ధాన్ని మనము బలభ్రామకం అనేటటువంటి పదంగా చెప్తూ ఉన్నాం. సో ఇక్కడ గనక గమనిస్తే మనం ఇక్కడ ఎఫ్బి అనేటటువంటి బలాన్ని ప్రయోగించినాం. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ఈ రెండిటి మధ్య యొక్క లబ్ధాన్నే మనం ఇక్కడ దీన్ని డిస్టెన్స్ ఆర్ అనుకుందాము ఇంటూ ఎఫ్బి అనేది బలం అయితే ఈ రెండిటి యొక్క లబ్ధమే మనకు బలభ్రామకం అనేటటువంటి అంశంగా చెప్తూ ఉన్నాం. సో దాని యొక్క పరిమాణాన్ని కొలవడానికి ఇది ఒక సూత్రంగా మనం చెప్పుకోవచ్చు. సో మరి బలభ్రామకం యొక్క అనువర్తనాలకు సంబంధించి చూస్తే నట్లు బోల్టులు బిగించడంలో స్పానర్లను వాడేటటువంటి క్రమంలో పనిచేసేటటువంటి అంశంగా మనం బలభ్రామకాన్ని చూస్తాం. సో స్పానర్ సహాయంతో తిప్పినప్పుడు స్పానర్తో పాటుగా నట్లు మరియు బోల్టులు కూడా ఈజీగా తిరిగేటటువంటి అవకాశాన్ని కలిగి ఉంటాయి. మడతబందు సహాయంతో తలుపులను సులువుగా మోయడం మరియు తెరవడం. ఇక్కడ మడతబందు నుంచి ఎంత దూరంగా మనం బలాన్ని అప్లై చేస్తే తలుపు మీద అంత ఎఫెక్టివ్గా అంత ఈజీగా తలుపులు తెరుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మడతబందు పక్కనే గనక మనం బలాన్ని అప్లై చేసినట్లయితే అక్కడ బలభ్రామకం యొక్క విలువ అనేది తక్కువ అయ్యేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే బల ప్రయోగించిన దూరానికి ఆ బలం ప్రయోగించిన దూరము మరియు పనిచేసేటటువంటి బిందువు మధ్య గల దూరానికి ఉన్నటువంటి లబ్ధము చాలా తక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. దూరం తగ్గినప్పుడు దూరం ఎంత పెరిగితే ప్రోడక్ట్ విలువ అంత పెరుగుతుంది కాబట్టి అక్కడ ఈజీగా తలుపును తెరవాలి అంటే ఆ బలం పనిచేసేటటువంటి బిందువుకి సాధ్యమైనంత దూరంలో మనం తలుపు మీద బలాన్ని ప్రయోగించాల్సి వస్తుంది. అదేవిధంగా చూస్తే శీతల పానీయాల మూతలు తీయడానికి ఓపెనర్ను వాడడం అనేది కూడా బలభ్రామకానికి సంబంధించినటువంటి ఉదాహరణలుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ బలభ్రామక నియమానికి సంబంధించి చూస్తే ఒక తలంలోని ఏదైనా బిందువు వద్ద బలభ్రామకాల యొక్క బీజీయ మొత్తాలు సున్నాగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. సపోజ్ మూతను ఓపెన్ చేసేటటువంటి సందర్భంలో అక్కడే మనకు బలం పనిచేస్తుంది. కానీ మనకి ఇక్కడ చూడండి బలం పనిచేసినటువంటి సందర్భంలో ఆ వస్తువు యొక్క స్థితిలో మార్పు వస్తేనే పని జరుగుతుందని చెప్పేసి అని ఒక ప్రాథమికమైనటువంటి నియమం ఉంది కాబట్టి దీన్ని దాని ఆధారంగా గుర్తుపెట్టుకోవచ్చు. మరొక అంశం మనకు ఇక్కడ మెకానిక్స్లో కపుల్ అనేటటువంటి ఒక అంశం ఉంది. దీన్నే మనము బలయుగ్మము అనేటటువంటి అంశంగా చెప్తాం. రెండు సమానమైనటువంటి విజాతి బలాలు ఒక దృఢమైనటువంటి వస్తువుపై వేర్వేరు బిందువుల వద్ద పనిచేస్తూ ఆ వస్తువును బలం పనిచేసినటువంటి దిశలో తిప్పగలిగితే దాన్నే మనం బలయుగ్మంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కారు యొక్క స్టీరింగ్ని కనుక మనం గమనిస్తే స్టీరింగ్ అనేది మధ్య పొజిషన్లో ఫిక్స్డ్గా ఉంటుంది. మనము దీనికి రెండు వైపులా చేతులను వేసి ఇక్కడ బలాన్ని అంటే స్టీరింగ్ని తిప్పాల్సినటువంటి సందర్భంలో సమానమైనటువంటి బలాన్ని వ్యతిరేక దిశలలో తిప్పినటువంటి సందర్భంలో అంటే ఇక్కడ ఒక చేయేమో పై దిశలో బలాన్ని ప్రయోగిస్తే ఇంకొక చేయేమో కింది దిశలో బలాన్ని ప్రయోగిస్తుంది. మరి ఈ సందర్భంలో ఆ స్టీరింగ్ ఏం జరుగుతుంది అంటే దానికి ఉన్నటువంటి ఆధార బిందువు నుంచి అదే దిశలో బలం ప్రయోగించేటటువంటి దిశలో తిరిగేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరి ఈ ఎగ్జాంపుల్ని మనము బల యుగ్మంగా మనం చెప్పుకుంటాం, కపుల్గా మనం చెప్పుకుంటాం. అలాగే ట్యాప్ని ఓపెన్ చేసేటటువంటి సందర్భంలో కూడా చూడండి ట్యాప్ పైభాగంలో ఉన్నటువంటి ఈ పిడిని ఆధారంగా చేసుకొని ఇరువైపులా సమానమైనటువంటి బలాన్ని వ్యతిరేక దిశలలో తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. దీన్ని కూడా మనం కపుల్కి ఉదాహరణగా చెప్తాం. అదేవిధంగా సైకిల్ తొక్కేటప్పుడు కూడా చూడండి పెడల్స్ రెండింటినీ కూడా దిగువ దిశలో తొక్కేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ పెడల్స్ ఒకటేమో పై వైపు నుండి ఇంకోటి కింది వైపున ఉంటుంది.
కాళ్ళతో తొక్కేటటువంటి సందర్భంలో సమానమైనటువంటి బలాన్ని పరస్పరం వ్యతిరేక దిశలలో తిప్పినప్పుడు ఈ పెడల్స్ యొక్క యాక్సిల్ని ఆధారంగా చేసుకొని అది తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తాయి. తద్వారా సైకిల్ని ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇవన్నీ కూడా మనం బలయుగ్మానికి సంబంధించినటువంటి ఉదాహరణలుగా చూస్తాం. ఇక్కడ బలయుగ్మం కూడా ఒక సదిశ రాశిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీని యొక్క ప్రమాణాలు కూడా బలభ్రామకం యొక్క ప్రమాణాలలోనే వివరించే ప్రయత్నం చేస్తాం. సీసా మూతాను విప్పడంలో మరియు బిగించడంలో, అదేవిధంగా బైక్ హ్యాండిల్ని మెయింటైన్ చేయడంలో, సైకిల్ హ్యాండిల్ని మెయింటైన్ చేయడంలో, నీళ్ళ కుళాయిని తిప్పడంలో, అదేవిధంగా పెరుగును చిలికేటటువంటి కవ్వం ఒకటి మనకు ఐడియా ఉండే ఉంటుంది. దీని మీద కూడా పిడి మీద కూడా పరస్పరం వ్యతిరేక దిశలలో సమానమైనటువంటి బలాలను ప్రయోగించినప్పుడు అది తిరుగుతూ ఆ మజ్జిగను చిలికేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇవన్నీ కూడా కపుల్ యొక్క ఎఫెక్ట్స్గా మనం చూస్తాం, బలయుగ్మం యొక్క ప్రభావాలుగా మనం చూస్తాం. నెక్స్ట్ మనం చూడాల్సింది పనికి సంబంధించినటువంటి భావనలు. ఒక వస్తువుపై కొంత బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ వస్తువు బలం ప్రయోగించినటువంటి దిశలో స్థానభ్రంశం కనుక చెందినట్లయితే వస్తువుపై పని జరిగిందని చెప్పేసి అంటాం. అలా కాకుండా ఒక గోడను గనక మనం నెట్టుకుంటూ పోతున్నట్లయితే దాని మీద ఎంత బలాన్ని ప్రయోగించినా కూడా దాని యొక్క స్థానభ్రంశంలో మార్పు ఉండదు. కాబట్టి బలం ప్రయోగించబడింది కానీ పని జరగలేదు అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఒక టేబుల్ని కనుక జరుపుతూ పోతున్నట్లయితే గోడ మీద ప్రయోగించిన బలం కంటే తక్కువ బలాన్ని ఇక్కడ ప్రయోగించినా కూడా టేబుల్ యొక్క స్థానభ్రంశం లేదా టేబుల్ యొక్క స్థానము ఈజీగా మారుతుంది. కాబట్టి టేబుల్ మీద తక్కువ బలాన్ని ప్రయోగించినా అక్కడ పని జరిగింది, కానీ గోడ మీద మనం ఎంత బలాన్ని ప్రయోగించినా దాన్ని కదల్చలేం. కాబట్టి గోడ మీద బల ప్రయోగం జరిగినా కూడా అక్కడ పని జరగనటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అంటే వస్తువు కొంత మేరకు కదలగలిగితే దాని మీద పనిచేసినటువంటి బలం ఏదైతే ఉందో దానివల్ల దాని స్థానభ్రంశం మారింది, కాబట్టి ఆ స్థితిలో అక్కడ పని జరిగిందని చెప్పి ఇక్కడ పని అనేది ఒక అదిశ రాశిగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ దిశలో స్థానభ్రంశం చెందినా కూడా మనం దాన్ని పని జరిగినట్లుగానే భావిస్తాం. కాబట్టి దీని యొక్క ప్రమాణాల విషయానికి వచ్చేసరికల్లా జౌల్స్ అండ్ ఎర్గ్స్ వీటి యొక్క ప్రమాణాలుగా మనం చూస్తాం. ఒక వస్తువుపై ఒక డైన్ బలం ప్రయోగించినప్పుడు ఆ వస్తువు ప్రయోగించిన బలం దిశలో 1 సెంటీమీటర్ స్థానభ్రంశం కనుక పొందినట్లయితే ఆ వస్తువు మీద ఒక ఎర్గ్ పని జరిగినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా పవర్ అనేటటువంటి దాన్ని కనుక గమనిస్తే పని చేసేటటువంటి రేట్ ఆఫ్ వర్క్ డన్, దీన్నే మనము సామర్థ్యం అనేటటువంటి పేరుతోటి చెప్తాం. సామర్థ్యం కూడా ఒక అదిశ రాశిగా కనిపిస్తూ ఉంది. దీని యొక్క ప్రమాణాలను కనుక గమనిస్తే జౌల్స్ పర్ సెకండ్ లేదా ఎర్గ్స్ పర్ సెకండ్ అనేటటువంటి ప్రమాణాలలో సామర్థ్యానికి సంబంధించినటువంటి అంశాలను చూస్తాం. ఇక్కడ శక్తికి సంబంధించి చూస్తే పని చేయడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని మనం ఇక్కడ శక్తి అంటాము. శక్తి కూడా ఒక అదిశ రాశిగా కనిపిస్తూ ఉంది. దీనికి పనికి రెండు ఒకే రకమైనటువంటి ప్రమాణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వస్తువులు వాటి యొక్క స్థితి మరియు చలనం ఆధారంగా రెండు రకాలైనటువంటి శక్తులను కలిగి ఉంటాయి. వస్తువుకి దాని యొక్క స్థితి మరియు వేగం ఆధారంగా ఉండేటటువంటి శక్తులను మనము స్థితిజ శక్తి మరియు గతిజ శక్తిగా మనం చెప్తాం. స్థితిజ శక్తినేమో పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. గతిజ శక్తినేమో కైనెటిక్ ఎనర్జీగా మనం పరిగణిస్తాం. సో ఇక్కడ ఏ వస్తువుకి ఏ రకమైనటువంటి శక్తి ఉంది అనేటటువంటి కోణంలో మనకు క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఒక వస్తువుకి అది ఉన్నటువంటి పొజిషన్ వల్ల సంక్రమించేటటువంటి శక్తిని స్థితిజ శక్తి అంటే, చలించేటటువంటి వస్తువుకు ఉండేటటువంటి శక్తిని మనం గతిజ శక్తిగా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ఫ్యాన్ను కనుక గమనిస్తే ఫ్యాన్ కొంత ఎత్తులో ఉంటుంది కాబట్టి ఆ ఎత్తు వల్ల దానికి సంక్రమించే శక్తి స్థితిజ శక్తిగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దాని కింద ఏదైనా వస్తువు ఉన్నప్పుడు ఫ్యాన్ కనుక అమాంతం కింద పడింది అనుకోండి, వస్తువు డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్థితిజ శక్తి వల్ల అది పొందినటువంటి శక్తితోటి కింద ఉన్న వస్తువుని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అదే ఫ్యాన్ తిరుగుతూ ఉన్న సందర్భంలో కింద పడింది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి వస్తువు మరింత భయంకరంగా డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో ఆ సందర్భంలో దానికి స్థితిజ శక్తితో పాటుగా ఎత్తులో ఉంది కాబట్టి స్థితిజ శక్తి వస్తుంది, చలిస్తూ ఉంది కాబట్టి గమనంలో ఉంది కాబట్టి చలనంలో ఉంది కాబట్టి దానికి గతిజ శక్తి కూడా యాడ్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఆ సందర్భంలో తిరిగే ఫ్యాన్కి రెండు రకాల శక్తులు కూడా సమకూరే అవకాశం ఉంది. ఒక నిర్దిష్టమైనటువంటి ఎత్తులో ఉండి కదిలేటటువంటి వాహనాలన్నింటికీ కూడా స్థితిజ శక్తి మరియు గతిజ శక్తి ఉండే అవకాశం ఉంది. సో అలా చూస్తే మనకు విమానాలు కావచ్చు, ఎగిరే పక్షులు కావచ్చు, హెలికాప్టర్లు గాలిలో ప్రయాణించేటటువంటి సందర్భంలో వాటికి రెండు రకాలైనటువంటి శక్తులు వ్యవస్థితమయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి వీటికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడితే, ఒక వస్తువుకు దాని యొక్క స్థితి వల్ల కానీ స్థానం వల్ల కానీ లభించేటటువంటి శక్తిని స్థితిజ శక్తి అంటాం. సో స్థితిజ శక్తికి ప్రమాణాలుగా కిలోగ్రామ్ మీటర్ అనేది చెప్తాం. రిజర్వాయర్లో నిండుగా నిల్వ ఉన్నటువంటి నీటికి
అధిక శక్తి ఉంటుంది, అది నిండుదనాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ స్థితి వల్ల కలిగే శక్తిని మనం స్థితిజ శక్తిగా మనం చెప్తాం. అలా కాకుండా రిజర్వాయర్లో ఉన్నటువంటి నీటిని, అంటే రిజర్వాయర్ నిండుగా నీటిని నిల్వ చేసి గేట్స్ కనుక ఓపెన్ చేసినట్లయితే వాటర్ అనేది దిగువకు వదిలివేయబడడం జరుగుతుంది కదా. సో ఆ సందర్భంలో నీళ్లు కదులుతూ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఎత్తుగా ఉన్నటువంటి రిజర్వాయర్ నుంచి బయటకు వస్తున్నాయి. కాబట్టి స్థితిజ శక్తి మరియు గతిజ శక్తి రెండూ కూడా ఉండేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో రిజర్వాయర్లలో నిల్వ ఉన్నటువంటి నీటికి మాత్రమే స్థితిజ శక్తి ఉంటుంది. రిజర్వాయర్ నుంచి ప్రవహించే నీటికి స్థితిజ శక్తితో పాటుగా గతిజ శక్తి కూడా ఉంటుంది. ఈ డిఫరెన్స్ మనం గుర్తుంచుకోవాలి. విల్లులో ఎక్కువ పెట్టినటువంటి బాణానికి, అంటే లాగి పెట్టి ఉంచాము, ఈ పొజిషన్లో ఈ తీగ యొక్క తన్యత అనేది దీనికి కొంత శక్తిని అందించే ప్రయత్నం చేస్తుంది. వదిలివేస్తే మాత్రం గతిజ శక్తి కాస్త స్థితిజ శక్తిగా మారేటటువంటి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఎత్తు నుంచి దూకేటటువంటి జలపాతానికి మనకు స్థితిజ శక్తి అనేది ఉంటుంది. మొత్తంగా చెప్పాలి అంటే వస్తువుకి ఎత్తు వల్ల కావచ్చు, దాని యొక్క స్థానం వల్ల కావచ్చు లభించేటటువంటి శక్తిని స్థితిజ శక్తి అంటున్నాము. చలించేటటువంటి వస్తువులన్నింటికి ఉండేటటువంటి శక్తిని మనము గతిజ శక్తులుగా చెప్తున్నాం. వింటి నుంచి వెలువడినటువంటి బాణానికి స్థితిజ శక్తి ఉంటుంది. తుపాకీ నుంచి వెలువడినటువంటి తూటాకి కూడా స్థితిజ శక్తి అనేది ఉంటుంది. కానీ తుపాకీలో ఆ తూటాన్ని ఎక్కువ పెట్టినప్పుడు దానికి గతిజ శక్తి ఉంటుంది, తుపాకీ నుంచి వెలువడినప్పుడు అది స్థితిజ శక్తిగా మారేటటువంటి అవకాశం ఉంది. సో వింటి నుంచి వెలువడినటువంటి బాణానికి కావచ్చు, తుపాకీ నుంచి వెలువడినటువంటి తూటాలకు కావచ్చు గతిజ శక్తి అమాంతంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటికి పెనిట్రేషన్ పవర్ అనేది అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో అలా చలించేటటువంటి వస్తువులకు ఉండేటటువంటి శక్తినేమో గతిజ శక్తిగా మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఎత్తులో ఉన్నటువంటి వస్తువులకు ఉండే శక్తిని మనము స్థితిజ శక్తిగా చెప్తూ ఉన్నాం. ఈ రెండిటికి ఉండేటటువంటి, ఒకవేళ ఒక వస్తువుకు రెండు శక్తులు కనుక ఉంటే దాన్ని మనం యాంత్రిక శక్తిగా చెప్తాం. అంటే ఒక నిర్దిష్ట ఎత్తులో చలించేటటువంటి అన్ని రకాల వస్తువులకి కూడా, వాహనాలకి కూడా యాంత్రిక శక్తి ఉందని చెప్పేసి అంటాం. కాబట్టి బైక్ మీద ప్రయాణించేటప్పుడు చూడండి, ఏదైనా కీటకాలు కనుక మనకు తగిలినప్పుడు ఎక్కువ పెయిన్ కలిగేటటువంటి అవకాశం ఉంది. అదే ఆ స్థితిలో కనుక లేకపోయినా, చలించకపోయినా కూడా అది మనకు కలగజేసేటటువంటి ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అప్లికేషన్స్ని మనం సైంటిఫిక్ రీజన్స్తో కనుక ముడిపెట్టుకుంటూ చదవగలిగితే ఈ పాఠ్యాంశాల నుంచి మనం వెరీ ఈజీగా మార్క్స్ స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంది. రాబోయే వీడియోల్లో మరికొన్ని అంశాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.